హాయ్ అండి, అందరికీ నమస్తే. ఈరోజు వీడియో వచ్చేసి గింజగడ్డలు అండి. గింజగడ్డలను ఎలా ఉడకబెట్టాలి అనేది. మామూలుగా గింజగడ్డలను ఒక్కొక్కరు ఒక్కొక్క విధంగా ఉడకబెడుతుంటారండి. పల్లెల్లో అయితే కందికట్టె వేసి కింద ఉడకబెడుతుంటారు, పైన ఆవిరి పైన కింద నీళ్ళు పోసి కందికట్టె వేసి. కానీ మన టౌన్లో ఈ కందికట్టెలు అవన్నీ ఉండవు కదా. అలాంటప్పుడు ఇలా ఫస్ట్ ఏం చేయాలంటే ఒక గిన్నెలో వాటర్ తీసుకొని గింజగడ్డలను అందులో వేసేసేయాలి. అందులో వేసేసి ఒకసారి ఇలా కలిపేసి ఇలా చేతితోటి అనేస్తే మట్టి అంతా వచ్చేస్తుందండి. ఒక 5 నిమిషాలు నానాలన్నమాట. నానితే దానికి ఉండే మట్టి అంతా పోతుంది. తర్వాత శుభ్రంగా కడగాలి. చూడండి, ఇలా నీట్గా కడగాలండి. ఇలా ఒక్కొక్కటి చేత్తో అనుకుంటూ నీట్గా వాటర్ చూడండి ఎంత నీట్గా వచ్చినాయో అలా నీట్గా వచ్చేంత వరకు బాగా కడగాలన్నమాట. మనం బాగా కడిగితే మట్టి అనేది ఇసుక అనేది ఏమీ ఉండదు, నీట్గా వస్తాయి. ఇప్పుడు ఇలా నీట్గా కడిగిన తర్వాత చూడండి, ఇలా కడిగిన తర్వాత ఇప్పుడు వీటిని ఏం చేయాలంటే మనము ఒక డేక్ష తీసుకోవాలి. సిల్వర్ డేక్ష తీసుకుంటే బాగుంటుంది. ఆ డేక్షలో ఇవన్నీ వేసేసేయాలన్నమాట. ఇవన్నీ వేసేసి గింజగడ్డలు ఇప్పుడు ఇవి మునిగేటట్టు వాటర్ పోయాలి. మునిగేటట్టు వాటర్ అంటే మనం ఉడకాలి కాబట్టి మరి తక్కువగా వేస్తే ఒక సైడ్ ఉడుకుతాయి, ఒక సైడ్ పై పక్క ఉడకబడి కింద పక్క ఉడుకుతాయి. అందుకోసం అనేసి మునిగేటట్టు వాటర్ పోసి ఇప్పుడు హై ఫ్లేమ్ పెట్టి ఒక 10 నిమిషాలు అలానే ఉడకనివ్వాలి. అంటే హై ఫ్లేమ్లో పెడితే తొందరగా ఉడుకుతాయి అన్నమాట. చూడండి, ఇలా వాటరు ఉడికొస్తుంది కదా. ఇలా ఉడికేటప్పుడు ఒకసారి మళ్ళీ తిప్పిచ్చేసుకోవాలి. అంటే గింజగడ్డలను ఒక సైడ్ నుంచి మరొక సైడు తిప్పించి వేయాలి. అలా వేస్తే అంతా ఉడుకుతాయి. ఇలా ఒకసారి అంతా తిప్పిచ్చేసిన తర్వాత ఇప్పుడు బాగా ఉడుకుతున్నాయి కదా. ఇలా ఉడికేటప్పుడే మనము ఇంకా కొద్దిగా టేస్టీగా రావాలంటే దాంట్లో ఒక 3-4 టేబుల్ స్పూన్ల పంచదార వేయాలి. పంచదార కూడా వేసి ఒకసారి మళ్ళీ బాగా కలిపేసేయాలి. ఇలా కొద్దిగా పంచదార వేయడం వల్ల ఇవి కొంచెం చప్పగా ఉన్న టేస్ట్ వస్తాయి, అంటే కొద్దిగా స్వీట్గా అయిపోతాయి. చూడండి, ఇప్పుడు వరకు హై ఫ్లేమ్లోనే ఉంది. ఇప్పుడైతే ఇంకా పంచదార అవన్నీ వేసినాము, ఉడుకు పట్టింది కదా. ఇప్పుడు ఫ్లేమ్ను పూర్తిగా సిమ్లో పెట్టేసి ఇంకొక 10 నిమిషాలు ఉడకనివ్వాలన్నమాట. అంటే లోపల బాగా మగ్గిపోతాయి, మధ్యలో కూడా బాగా మగ్గుతాయి అన్నమాట. అందుకోసం అనేసి ఇంకా ఒక 10 నిమిషాలు ఉడకాలి. తర్వాత చూడండి, ఇలా ఫోర్క్తో కుచ్చి తీసినామంటే దాంతో పైకి వచ్చేసేయాలి, అంటే దాంట్లోకి దిగబడాలన్నమాట. అప్పుడు ఇవి బాగా ఉడికినట్టు. ఇలా బాగా ఉడికిన తర్వాత చూడండి, ఇలా తీస్తే కుచ్చితే పోతున్నాయి కాబట్టి బాగా ఉడికిపోయినాయి. ఇప్పుడు ఇంకా స్టవ్ ఆఫ్ చేసుకోవాలి. స్టవ్ ఆఫ్ చేసుకొని ఇవి వాటర్లో అలానే పెట్టేసేయకూడదు. వాటర్లో పెట్టేస్తే వాటర్ అంతా దానికి పట్టుకుంటాయి అన్నమాట, చప్పగా అయిపోతాయి. అందుకోసం అనేసి వాటర్ లేకుండా వంచేసేయాలి. ఇలా పూర్తిగా సింక్లో పెట్టేసి ఇలా వంచేసేయాలి. చాలా ఆవిరి వేడి ఉంటుందండి. ఇలా వంచేసిన తర్వాత చూడండి, ఇలా వస్తాయి. ఇవి మనం వెంటనే వంచేసేయాలి వాటరు. ఇలా వచ్చిన తర్వాత ఇంకా ఇవి చల్లారే వరకు వెయిట్ చేద్దాము. ఒక 10 నిమిషాలు ఉంటే చల్లారిపోతుంది. చూడండి, చల్లారిన తర్వాత ఇలా తుంచినామంటే నీట్గా తునిగిపోతాయి. లోపల కూడా బాగా కుక్ అయిపోయింది. ఇప్పుడు ఇలా తొక్క తీసుకొని తిన్నామంటే సూపర్గా ఉంటాయండి, చాలా బాగుంటాయి. ఇవి మామూలుగా అయితే ముందు రోజు ఉడకబెట్టుకొని మరుసటి రోజు తిన్నా కూడా ఏమి కావు, ఇంకా టేస్ట్ వస్తాయి. చాలా బాగుంటాయండి. మీరు నైట్ ఉడకబెట్టుకొని మరుసటి రోజు మార్నింగ్ తినండి, సూపర్గా ఉంటాయి. చూస్తున్నారు కదా. ఈ వీడియో మీకు నచ్చినట్టయితే ప్లీజ్ లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.